అమ్మ నమస్తే. ఒకవైపు సాక్షి మీడియాలోనే అసభ్య పదజాలం వాడారనుకుంటే కనుక నిన్న కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ చేసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారమ్మా? సజ్జల పెద్ద సంకరజాతి నాయాలు. సజ్జల చెప్పించాడు అసలుకి కొమ్మినేని కోటేశ్వరరావుకి ఈ శ్రీనివాసరావు గారికి సజ్జలే స్కిట్ రాసిచ్చి యావత్ మహిళలందరినీ, రాజధాని మహిళలు అంటే యావత్ మహిళల మొత్తాన్ని అవమానపరిచాడు. ఆ సజ్జల శంకర్ జాతీయుడు కాబట్టి అందరూ శంకర్ జాతి వాళ్ళు అది ఇదని పిచ్చి కోతలు పిచ్చి కుక్క వాగినట్టు వాగుతున్నాడు. ముందు సజ్జల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఉరి తీయాలా, అప్పుడు కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. యావత్తు ఆ రాజధాని మొత్తం ప్రశాంతంగా రాజధాని పూర్తి అయిపోయింది. లేకపోతే పిచ్చి కుక్కలు ఏదో ఒకటి వాగి రాజధానిని నిలిపివేయాలని మహిళల్ని అందరినీ హింసపరుస్తున్నారు. రాజధాని మహిళల్ని యావత్తు ఆంధ్రప్రదేశ్ మహిళలను మొత్తాన్ని వేసిల్లని హింసపరుస్తున్నారు. మహిళల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఆ సజ్జల్ని ఉరిదీయాలని ఒకటే మాకు బ్రాండ్. ఆ సజ్జలు పోతే ఎందుకనమ్మా వీళ్ళు రాజధాని మహిళలనే కాదు అసలు మహిళా లోకం మీద వీళ్ళు ఎందుకు కక్ష కట్టారనుకోవాలంటారు? వాళ్ళు ఈ పదవిలోకి రాలేదని చెప్పి మహిళలందరి మీద కక్ష కట్టి మునుపు సీఎం చేశారు ఒక ఛాన్స్ అని, ఈసారి మమ్మల్ని సీఎం చేయలేదు. ఈ ప్రజల మీద కక్ష కట్టారు. ఈ ప్రజలందరినీ అంతకుముందే ప్రతిపక్ష ప్రజల్ని వేడిపించారు. ఇప్పుడు యావత్ భారతదేశ ప్రజలందరూ మొత్తాన్ని తిట్టాలని ఈ నిందలు వేస్తున్నాడు. ఏసులు కొంతమంది ఏసులని కొంతమంది వాళ్ళే కూడా ఏసులలోనే ఉంటున్నాడు. వాడికి ఇంకింత జ్ఞానం లేదు. కడుపు అన్నం తింటలా అశుద్ధం తింటున్నాడు వాడు. అసలు ఆ సజ్జలు అనేవాడు వేస్ట్ గాడు వాడు. అందుకనే ఆడపిల్లలందరినీ అవమానిస్తున్నాడు. భారతి గారు నడిపే ఛానల్లో మహిళల గురించి ఇంత నీచంగా మాట్లాడినా సరే ఇంతవరకు భారతి గారు ఎందుకని ఖండించలేదంటారు? ఆ మహిళగా మరి ఆడ ఏసులు అన్నప్పుడు కదా. మేము మా ప్రభుత్వం ఒక్క మాట అన్నందుకు కిరణ్ గారిని అందరం ఇది తప్పు 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 అని చెప్పి మేము అతన్ని అరెస్ట్ చేపించి నాకు కూరుకోలేదు. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి మా మీడియా ఇట్లా మాట్లాడతాం తప్పు, నేను యాజమాన్యానికి క్షమాపణ కోరుతున్నాను మహిళలు అంటే ఎంత రాద్ధాంతం జరగదు, ఎంత ఇదిగా ఉండదు. నువ్వు క్షమాపణ అర్జెంటుగా క్షమాపణ చెప్తేనే ఇంకా నువ్వు క్షమాపణ చెప్పలేదంటే మాత్రం ఇంకా ఉధృతం చేస్తాం మేము. ఎందుకని క్షమాపణ చెప్పడానికి కూడా ఎందుకని వాళ్ళు భయపడుతున్నారు అనుకోవాలంటారు? క్షమాపణ చెప్పడానికి కూడా భయపడుతున్నారంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు. వాళ్ళ భయం వేస్తుంది. వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు. బయటకు వస్తే సాక్షి పేపర్ ఇరిగిపోద్ది, పగిలిపోద్ది, కాలిపోద్ది. ఎందుకంటే సాక్షి అంటే బ్రాండ్ చేయాలా. మేము మాత్రం ఊరుకోము. ఆంధ్ర రాజధాని ఆడపిల్లలు మాత్రం ఊరుకోరు. అమ్మ మీరు చెప్పండి పెద్దవారు, అసలు ఎలా చూడాలమ్మా? అసలు వీళ్ళు చేసిన వ్యాఖ్యల్ని ఒక రాజకీయ పార్టీ తరఫున వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని ఖండించకపోవడాన్ని కూడా ఎలా చూడాలంటారు? వాళ్ళు అసలు మనుషుల జన్మ ఎత్తలే. వాళ్ళు మనిషి జన్మ ఎత్తి మానవత్వం ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే వాళ్ళు ఇట్లా అనే పరిస్థితి రాదు వాళ్ళకి. అసలు చిగ్గులేని సొద్దల ఒకడు భారతరెడ్డి మరి ఆడ మనిషి అయ్యిండి కూడా ఆడ జన్మ ఎత్తి కూడా మరి ఇద్దరు కూతుర్లు కన్నది. దానికి బుద్ధి లేదా? ఆడవాళ్ళని టంటుంటే బుద్ధి లేదా? ఏం చేస్తున్నావు నువ్వు? ఆ వ్యాఖ్యలకి నాకు సంబంధం లేదు, మా పేపర్కి సంబంధం లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇప్పించారు కదమ్మా. మరి మా అబ్బాయిని అరెస్ట్ చేసి కిరణ్ని నానాకి ఇబ్బంది పెట్టి చేసామే నిన్ను అన్నారనేగా. మరి నీకు బుద్ధి ఉండాలిగా. నువ్వు ఆడదానివే, మేము ఆడవాళ్ళమే. మరి నిన్నంటే మమ్మల్ని అన్నట్టు కదా, మమ్మల్ని అంటే మిమ్మల్ని అన్నట్టు కదా. మనకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. మనం కూడా ఒక అమ్మ నుంచే వచ్చాము. అమ్మ జన్మ ఎత్తలేదా? కడుపుకి అన్నం తిన్న వాళ్ళు అయితే జాగ్రత్త పడండి. ఇప్పుడైనా ఇంతకన్నా మేము చెప్పేది ఏం లేదు. మీరు జాగ్రత్త పడుకొని చాలా ఇబ్బందులు పడతారు. మీరు చేసిన చట్టాలన్నీ చూశారు జనాలు. ఇంకా చెప్పులు తీసుకొని అమ్మడిపడి కొడతారు. ఎందువల్ల అంటారు వీళ్ళు అసలు ఎందుకని ఈ విధంగా రెచ్చిపోయి? సరే సాక్షి మీడియాలో చెప్పారు సరే అమ్మా, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్ద వ్యక్తిగా ఆయన సర్ది చెప్పాల్సింది పోయి ఆయన కూడా నిరసన చేసే వాళ్ళని సంకర తెగ అంటూ ఆయన మాట్లాడారు. వాడే ఎదవ అయితే ఇంకేం చెబుతాడు? వాడే ఎదవ. ఇంత గొడవకు కారణం సజ్జల రామకృష్ణారెడ్డి. వాడే ఎదవ అయితే ఇంకేం చెబుతాడు? ఏం చెప్పలేదు. దోసుకున్నాడు. ఇంకా దోసుకున్నాయన్నీ బయటపడుతున్నాయి కదా. బయటపడకుండా ఉండుగానే ఇవన్నీ బెదిరిపోతారు అన్నట్టు చేస్తున్నాడు అనమాట. బుద్ధి లేని సొద్దల. ఆ సొద్దలు ఇప్పుడు దంచుకొని కూడొండుకోవడానికి కూడా పనికి రావట్లా. కుళ్ళిపోతుంది సొద్దల. అర్థం చేసుకో సొద్దల. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిగా ఉండదు. అంటే అతను కూడా అసలుకి బయటకు వచ్చి క్షమాపణలు చెప్పకుండా సమర్థించుకునే విధంగా
మరి ఈరోజు ఏదో మహిళలకి అన్యాయం జరుగుతుందంటే మరి వైసీపీ నాయకులు కూడా వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలుపుతున్నారు. చేయరు సిగ్గుంటే యావత్ మహిళలందరూ చూశారుగా. నువ్వు నీ ఛానల్ ముందు మాట్లాడితేనేగా వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మళ్ళీ ఏ సిగ్గు పెట్టుకొని మీరు ధర్నాలు చేస్తున్నారు. మీరు ఇంకా ఖండించుకోవాలా. మీకు కొంచెం సింపతి కావాలంటే మీరు ఇంకా మీ ఛానల్లో పనిచేసిన వాళ్ళు ఖండించుకోవాలా. ఇట్లా తప్పు అని ఇంకా మీ ధర్నాలు సిగ్గు శరం లేకుండా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారంటే మీకు ఉమ్మూసినా మీ మొహాల సిగ్గు లేదు. తప్పు చేశామని ఒక పక్క తప్పు చేశారని అందరూ అంటున్నారు, గొడవ చేస్తున్నారు. బుద్ధి ఉంటే మళ్ళీ వచ్చి రాత్రి ఆడవాళ్ళ పిశాచులు రాక్షసులు శంకర జాతులు అంట కదా, వాళ్ళు తగు పెంచుకోవడానికి అలా రెచ్చగొడుతున్నారు అంతే. చివరిగా మీరు ఒక మాట చెప్పండి అమ్మ, అసలు ఎలా చూడాలంటారు వీళ్ళందరినీ? మరి వాళ్ళ అంటే అందరినీ లేడీస్ అన్నాక అందరూ ఒకటేననుకుంటే మంచిగా ఉంటుంది. విమర్శించి మీరు అనాల్సిన పని లేదు. మనం ఒక అమ్మమే, ఒక అక్కలమే, ఒక చెల్లెలమే. మరి మన అమ్మలు కూడా అక్క చెల్లెలమే. అందరూ కూడా జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడవాళ్ళని మాట్లాడటం చాలా మంచిగా ఉంటుంది, మర్యాదగా ఉంటుంది, పెద్దరికంగా ఉంటుంది. ఇకనన్నా బుద్ధి తెచ్చుకోండి మీరు.